రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెరిగింది. ఇప్పటికే ఊపు మీదున్న హస్తం లీడర్లకు రాహుల్ రాక మరింత ఊతమిచ్చింది. ఈ నెల 18న ప్రియాంక గాంధీతో కలిసి తెలంగాణకు వచ్చారు రాహుల్ గాంధీ. ఇక తొలి రోజు రామపాలయంలో పూజలు, బస్సు యాత్ర ప్రారంభోత్సవం, ములుగులో బహిరంగ సభలో పాల్గొని అధికార బీఆర్ఎస్ పై రణపేరి మోగించారు. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొన్నారు. तेलंगाना बनाने के बारे में सोच रहे हैं और फिर सोनिया गांधी जी ने तेलंगाना का निर्णय लिया। मैंने आपसे कहा कि रिश्ता राजनीतिक नहीं है, रिश्ता मोहब्बत का है, पारिवारिक है। उन्हें मालूम था कि कांग्रेस पार्टी को राजनीतिक नुकसान हो सकता है। उन्होंने तेलंगाना की गरीब जनता के लिए, किसानों के लिए, मजदूरों के लिए ये निर्णय लिया। मगर सच्चाई है कि 10 साल बाद जो सोनिया जी का सपना था, आपका सपना था, उस सपने को आपके चीफ मिनिस्टर ने पूरा नहीं होने दिया। और आज चुनाव से पहले लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। एक तरफ आपके चीफ मिनिस्टर और उनका परिवार सरकार के सबसे जरूरी डिपार्टमेंट्स कंट्रोल करता है। रेत हो, शराब हो, चीफ मिनिस्टर का परिवार इन चीजों को तेलंगाना में कंट्रोल करता है। मुझे तेलंगाना आकर बहुत खुशी होती है, क्योंकि मेरा तेलंगाना से जो रिश्ता है वो राजनीतिक रिश्ता नहीं है, मोहब्बत का और पारिवारिक रिश्ता है। और ये रिश्ता मेरे से पहले आपका रिश्ता राजीव जी के साथ था, इंदिरा जी के साथ था। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెరిగింది. ఇప్పటికే ఊపు మీదున్న హస్తం లీడర్లకు రాహుల్ రాక మరింత ఊతమిచ్చింది. ఈ నెల 18న ప్రియాంక గాంధీతో కలిసి తెలంగాణ వచ్చారు రాహుల్ గాంధీ. తొలి రోజు రామపాలయంలో పూజలు, బస్సు యాత్ర ప్రారంభోత్సవం, ఇక ములుగులో బహిరంగ సభలో పాల్గొని అధికార బీఆర్ఎస్ పై రణపేరు మోగించారు. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక 3 జిల్లాల మీదుగా సాగిన ఈ పాదయాత్రలో రాహుల్ సామాన్య ప్రజలతో మమేకమై జనంలో ఒకరిగా తెలంగాణ దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇక రాహుల్ పర్యటన ప్రసంగాలతో ఉత్తేజితులైన పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ ను ఓడించేందుకు నడుంపిచ్చారు. అధికారమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ధ్యేయంగా పోరును ఉధృతం చేశారు. ఇక 3 జిల్లాల్లో సాగిన రాహుల్ పర్యటన, పార్టీల శ్రేణుల స్పందనపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ పెరిగింది. ఇప్పటికే ఊపు మీదున్న హస్తం లీడర్లకు రాహుల్ రాక మరింత ఊతమిచ్చింది. ఇక ఈ నెల 18న ప్రియాంక గాంధీతో కలిసి తెలంగాణ వచ్చారు రాహుల్ గాంధీ. తొలి రోజు రామపాలయంలో పూజలు, బస్సు యాత్ర ప్రారంభోత్సవం, ములుగులో బహిరంగ సభలో పాల్గొని అధికార బీఆర్ఎస్ పై రణబేరి మోగించారు. ఇక ఆ తర్వాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక 3 జిల్లాల మీదుగా సాగిన ఈ పాదయాత్రలో రాహుల్ సామాన్య ప్రజలతో మమేకమై జనంలో ఒకరిగా తెలంగాణ దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇక రాహుల్ పర్యటన ప్రసంగాలతో ఉత్తేజితులైన పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ ను ఓడించేందుకు నడుం బిగించారు. అధికారమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ధ్యేయంగా పోరును ఉధృతం చేశారు. ఇక 3 జిల్లాల్లో సాగిన రాహుల్ పర్యటన, పార్టీల శ్రేణుల స్పందనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ వెన్నెల. గత 3 రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేత పర్యటన బిజీగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ పర్యటనలో భాగంగా ప్రజల నుండి పెద్ద ఎత్తున కూడా స్పందన రావుతుంది. అంటే ప్రజలు తీవ్ర స్థాయిలో అటు పెద్ద ఎత్తున కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఉత్తేజంగా కూడా వారి అంటే ఈ రాహుల్ గాంధీ పర్యటనలో పాల్గొన్నారు. అగ్రస్థాయి నేతలంతా, తెలంగాణకు చెందిన అగ్రస్థాయి నేతలంతా కూడా ఒక ఉత్సాహం, ఒక జోష్ నింపిందని చెప్పవచ్చు. మొదటగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వ్యాప్తంగా మంతని నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం పెద్దపల్లి జిల్లా చేరుకొని పెద్దపల్లి జిల్లాలో బహిరంగ సభలో కూడా ఆయన ఆ బీఆర్ఎస్ పార్టీ, అటు కేంద్ర బీజేపీ పార్టీలపై కూడా విరుచుకుపడ్డ పరిస్థితి అయితే ఉంది. అనంతరం అంటే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు ఏ విధంగా అమలవుతాయి అనేది ఇంట్లో కూడా ఆయన ఒక స్పష్టత ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన అనంతరం కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని నిన్న ఆయన పార్టీ క్యాడర్ లో ఒక జోష్ నింపారు. పాదయాత్ర అంటే దాదాపుగా ఒక అరగంట సేపు ఆయన పాదయాత్ర నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ పాదయాత్రలో పేరున ప్రతి ఒక్క కార్యకర్తతో కరచాలనం చేస్తూ కూడా ఆలింగనం చేసుకుంటూ కూడా ఆయన పర్యటన కొనసాగిందని చెప్పొచ్చు. ఇక ఈ రోజు ఉదయం ఆయన జగిత్యాల జిల్లాకు బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక సామాన్య వ్యక్తి లాగా రోడ్డు పక్కనే ఉన్న ఒక టిఫిన్ సెంటర్ లో ఆగి ఆ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిపై ఒక దోశ, అంటే ఆ టిఫిన్ సెంటర్ లో దోశ వేయడమే కాకుండా అక్కడ ఉన్న వారిని ఆప్యాయంగా తినిపించడం కూడా జరిగింది. ఈ సన్నివేశంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక ఆశ్చర్యానికి గురైన, అంటే ఒక అగ్రనేత, ఢిల్లీ స్థాయి, దాదాపు ఢిల్లీ స్థాయి నేత తమతో కూర్చొని తినడము, తమకు తినిపించడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఒక బాలుడికి కూడా తన సొంతంగా చాక్లెట్ తినిపించడం కూడా అక్కడ ఉన్న వారిని అంతా కూడా ఒక నింపిందని చెప్పచ్చు. మనతో పాటు నగర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నరేందర్ రెడ్డి గారు, మీరు రాహుల్ పర్యటన కరీంనగర్ లో కొనసాగిన నేపథ్యంలో మీ పార్టీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్తేజం కనుకోండి? తప్పకుండా పెద్ద ఎత్తున మేము 7 గంటలకు మా దగ్గర కరీంనగర్ వస్తారు అన్నటువంటి మా షెడ్యూల్ ఉండే 15 నిమిషాలు ముందు వచ్చినప్పటికి కూడా ఇక్కడికక్కడ పోలీసులు, ఇప్పుడు ఉదాహరణకు మా దగ్గర హౌసింగ్ బోర్డు చౌరస్తాలో మేము అక్కడ గ్యాదర్ అయ్యి ఆ నుంచి పాదయాత్ర రాజు చౌక్ వరకు వచ్చేది ఉండే. అక్కడ కమాన్ దగ్గరనే బారికేట్లు పెట్టి పోలీసులు అడ్డం పెట్టడం. అట్లా ఇక్కడికక్కడ రోడ్లు జామ్ చేసినప్పటికి కూడా పెద్ద ఎత్తున మా కార్యకర్తలు ప్రజలు తరలిరావడం జరిగింది. రాహుల్ గాంధీ గారితో జోష్ గా మేము పాదయాత్ర చేయడం జరిగింది. మధ్యలో చాలా మంది బిల్డింగ్లకి వెళ్ళి పూలు చల్లడము, పెద్ద ఎత్తున బిల్డింగ్ల పక్కకు ఉన్నటువంటి ప్రజలంతా కూడా రాహుల్ గాంధీ గారికి చేయి ఒప్పుకుంటూ మరి వారికి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది ప్రజల నుంచి. ఆ నుంచి మేము రాజీవ్ చౌక్ చేరుకునేసరికి అక్కడ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజలు అక్కడికి రావడం జరిగింది. తర్వాత కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు, రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి స్పీచ్ కి ఇంప్రెస్ అయ్యి, తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క జోష్, కార్యకర్తలు ఉన్న జోష్ క్లియర్ గా స్పష్టంగా కనిపించింది. తప్పకుండా ప్రజల నుంచి కూడా రాజీవ్ చౌక్ సంబంధించి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు బ్లాక్ చేసి బారికేడ్ పెట్టినప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున గల్లీలలోకి వెళ్ళి కూడా ప్రజలు తరలి రావడం జరిగింది. అక్కడంతా ప్యాక్ అయిపోయి మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారి నిన్నటి కరీంనగర్ పాదయాత్ర కార్నర్ మీటింగ్ అనేది మా కరీంనగర్ లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. పెద్ద జోష్ కూడా కార్యకర్తల్లో కనిపిస్తా ఉంది.
కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగంలో అంటే ఏ విధంగా కొనసాగింది, కరీంనగర్ ప్రజలకు ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేశారు, మీ పార్టీ శ్రేణులకు కూడా ఎలాంటి దిశానిర్దేశం చేశారు, పార్టీ శ్రేణులు ఉత్తేజపరిచారని చెప్తున్నారు కదా, అంటే ఏ రకంగా ఆయన అంటే మీరు భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మీ వంతుగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ముఖ్యంగా కరీంనగర్ కి సంబంధించి ఇక్కడ బీజేపీ ప్రభావం కొంత కావచ్చు. ఇక్కడ దాదాపు 80,000 నుంచి 1,00,000 ఓట్ల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి, మైనార్టీ ఓట్లు పాపులేషన్ ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అయినటువంటి వాస్తవ పరిస్థితిని రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. దానివల్ల ప్రజలకు ఇంకా కొంచెం క్లారిటీగా పోవడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, 6 గ్యారెంటీస్ అనేది తప్పకుండా మనం అమలు చేస్తాం అనేటువంటి విషయాన్ని ప్రజలకు క్లియర్ గా వారి స్వయంగా చెప్పడం వల్ల దానివల్ల చాలా మంది ప్రజల్లో ఒక స్పష్టతతో పాటు కరీంనగర్ కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వారు పూర్తిగా చెప్పడము, ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కరీంనగర్ అనేది పూర్తి అవగాహనతోటి వారు మాట్లాడడం జరిగింది. దానివల్ల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కార్యకర్తలలో కూడా మనం ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి రోడ్ మ్యాప్ కూడా మా అగ్రనాయకుడు ఇవ్వడం వల్ల కార్యకర్తలు మంచి జోష్ వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న మంతని నుండి పెద్దపల్లి, కరీంనగర్, ఈ రోజు జగిత్యాల ఈ పర్యటన కొనసాగిన నేపథ్యంలో జనసంద్రంగా మారిందని చెప్పవచ్చు. నిన్న పెద్దపల్లిలో అసలు ఆ సభ ప్రాంగణం కూడా సరిపోక చాలా మంది, వేల మంది కూడా వదిలి అంటే తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. నిరాశతో రాహుల్ గాంధీని దగ్గర నుంచి చూడాలన్న ఆసక్తి కూడా వాళ్ళలో వచ్చి అక్కడ నిరాశతో కూడా వాళ్ళంతా వెనదిరిగిన పరిస్థితి. అంటే ఇదంతా కూడా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక సంకేతం అనుకోవచ్చు. తప్పకుండా మా కరీంనగర్ లో కూడా మేము కార్నర్ మీటింగ్ కావచ్చు, పాదయాత్రలో కావచ్చు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన. రాహుల్ గాంధీ గారిని చూడాలన్నటువంటి కోరిక. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, కాంగ్రెస్ పార్టీని మేము గెలిపిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకుంటది అనేటువంటి పరిస్థితి, ఆతృత ప్రజల్లో కనిపిస్తా ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తా ఉన్నారు. అయితే మేము గెలిపించేది కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకుంటుంది, కాంగ్రెస్ పార్టీని మేము ఆదరిస్తున్నాము, రేపు కాంగ్రెస్ పార్టీకి వైపే మేము ఉన్నాము అనేది క్లియర్ సంకేతాలు కనిపిస్తున్నాయి. మేము రాహుల్ గాంధీ గారు బస చేసినటువంటి హోటల్ ముందు కూడా పెద్ద ఎత్తున ఇవాళ కొన్ని వేల మంది, మేము ఎవరికి చెప్పినప్పటికి కూడా గుమ్మిగూడి రాహుల్ గాంధీ గారు బయటకు రాగానే కేరింతలు కొట్టడము, రాహుల్ గాంధీ గారి చూడడానికి తాపత్రయపడి ఇవన్నీ చూసినట్టయితే అంటే మా అగ్రనాయకునికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ విధమైనటువంటి స్పందన కనిపిస్తా క్లియర్ గా ఈ సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. పాదయాత్రలో కూడా మేము పిలువకుండా ఎంతో మంది స్వచ్ఛందంగా పార్టిసిపేట్ కాలేదు. మా కార్యకర్తలు మేము దాదాపు 3,000 మంది నుంచి 5,000 మంది మేము వస్తారని ఊహించినప్పటికీ అంతకంటే డబుల్ పెద్ద ఎత్తున ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి మా వెనుక నడుస్తా ఉంటే అంత అంటే స్వచ్ఛందంగా ఎంతో మంది ప్రజలు రావడం జరిగింది. కాబట్టి దీన్ని మనం క్లియర్ గా ప్రజల నుంచి చూస్తున్నటువంటి విశేష స్పందన కావచ్చు, కరీంనగర్ లో వారు మాట్లాడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీద కావచ్చు, 6 గ్యారెంటీస్ మీద మాట్లాడినటువంటి పరిస్థితి, ఇవన్నింటినీ కూడా చూసినట్టయితే ఖచ్చితంగా మాకు మా కార్యకర్తలు జోష్ నింపింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పూర్తిగా ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేదానికి ఈ రాహుల్ గాంధీ గారి పర్యటన మాకు స్పష్టంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి కరీంనగర్ లో కొనసాగిన రాహుల్ గాంధీ పాదయాత్ర పార్టీ శ్రేణిలో ఒక కొత్త నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పేసి కోమటిరెడ్డి చెప్తున్న పరిస్థితి. అంటే ఆయన ఒక ఏఐసిసి అంటే ఏఐసిసి అగ్రనేతగా కూడా సామాన్యులతో సైతం మమేకమవుతూ కూడా వారి కష్ట నష్టాలను కూడా అడిగి విచారించి తెలుసుకోవడమే కాకుండా వారికి ఒక 6 గ్యారెంటీ అంటే తమ ప్రభుత్వం వస్తే ప్రజలు తెలంగాణ దొరల ప్రభుత్వం నుండి విముక్తి కల్పించి తమకు సామాన్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసి ఆ పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని అయితే నింపారని చెప్పుకోవచ్చు. వెన్నెల.